ఆ రోడ్డు మీద ప్రాణం లేని దేహం నాదే శీర్షిక. ఆ రోడ్డు మీద ప్రాణం లేని దేహం నాదే. ప్రాణం రా ప్రాణం, తెగిన కాళ్ళు, తల, చెల్లా చెదిరైన మాంసం ముక్కలు కుప్పపోసి చూసుకుంటున్నాను. కోనె సంచిలో పోసి నెత్తినెత్తుకొని నడుస్తున్న వాణ్ణి కూడా నేనే. రోడ్డు మీద వాహనాలు ఖడ్గాలై నరుక్కుంటూ పోతుంటే నా జాతి నుదిటి రాత రక్తం కక్కుకుంటూ అంతిమ శ్వాస విడుస్తున్నప్పుడు కల్లారా చూసిన సాక్ష్యాన్ని కూడా నేనే. దేశం నాడుల్లో ప్రవహించాల్సిన రక్తం చెరుకుగడ పిప్పిలా రోడ్డు మీద ఇంకా పడే ఉన్నది. రోడ్డుకు రక్తదాహం తీరేట్లు లేదు. దానికి పిల్లలు, పెద్దలు, వృద్ధులు, ఆడ మగ తేడానే లేదు. అతివేగం నేర్పుతున్నది మార్కెట్ సంస్కృతే. అతివేగం నేర్పుతున్నది మార్కెట్ సంస్కృతే. జీవన సంస్కృతి మాయమైపోయిన తర్వాత ఆధిపత్య దుర్బుద్ధి మనోబుద్ధిలో తిష్ట వేసుకున్నది ఇప్పుడే. చోదకుడు అసలే కోతి, ఆపై కళ్ళు తాపి వాహన తేలుపై కూర్చోబెడితే అది కుట్టకుండా ఉంటుందా? గల్లీలో దేవుడున్నా మనోబుద్ధిని నేర్పడెందుకు? గల్లీలో దేవుడున్నా మనోబుద్ధి నేర్పడెందుకు? రహదారులకు వాహనాలకు అమ్మా నాన్నలు లేరు. రహదారులకు అమ్మా నాన్నలు లేరు. పాలకులు, అధికారులు నిర్లజ్జగా గెంటుతారు తప్ప అదుపు పెట్టే విద్యనైతే నేర్పరు కదా. చీమలే నయం. రాత్రనక పగలనక చిన్న దారం వెంట వచ్చేవి వస్తుంటాయి, పోయేవి పోతుంటాయి. కానీ ఒక్క చీమ వల్ల మరో చీమ యాక్సిడెంట్లో పోయిన దాఖలాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. అయ్యా ప్రాణం రా ప్రాణం, అయ్యా ప్రాణం రా ప్రాణం. అర్ధరాత్రి వీకెండ్ పార్టీలు చావు కోసమేనా? అర్ధరాత్రి వీకెండ్ పార్టీలు చావుల కోసమేనా? పబ్బులుగా మారిన ఫోమ్ హౌజులు పొంచి పోషిస్తున్నది ఎందుకేనా? భారీ వాహనాలు ప్రాణాల్ని గద్దల్లా ఎత్తుకుపోతూ ఉంటే మలుపులో దేవుడి గుడిలో టెంకాయలు కొట్టినట్లు ఈ మార్గ దేవతకు మానవ తలకాయలు కొట్టాల్సిన పనేమిటి? దేశం ఓ దిష్టి బొమ్మలా చూస్తూనే ఉంది. ప్రాణం పోయినోడి ఎవరిదైనా ప్రాణమే కదా. ప్రాణం పోయినోడిది ఎవరిదైనా ప్రాణమే కదా. ప్రాణంతో ప్రాణం కాపాడుకుందాం. వేగంగా వెళదామన్న నిర్లక్ష్యపు బుద్ధిని రహదారి మీదనే వదిలేద్దాం. థ్యాంక్ యూ సార్.